కాసేపట్లో అంబర్పేటలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బతుకమ్మ కుంటను జాతికి అంకితం చేశారు. గత 2 రోజుల క్రితమే బతుకమ్మ కుంటను ప్రారంభించాల్సి ఉండగా భారీ వర్షాల కారణంగా వాయిదా పడింది. సాయంత్రం సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవం కానుంది. 5 ఎకరాల 15 గుంటల్లో ఉన్న బతుకమ్మ కుంటకు హైడ్రా పునరుజ్జీవం పోసింది. దాదాపు 7,40,00,000తో సుందరీకరణ చేశారు. బతుకమ్మ కుంటలో చిల్డ్రన్ ప్లే ఏరియా, ఓపెన్ జిమ్, చుట్టూ వాక్వే ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగరంలోని బాగ్ అంబర్పేటలోని బతుకమ్మ కుంట గతంలో ఆక్రమణకు గురైంది. పెద్ద మొత్తంలో భవంతులు వెలిశాయి. మిగిలిన కొద్ది స్థలం కూడా కబ్జాదారుల చేతుల్లో ఉంది. దాన్ని వాహనాల పార్కింగ్ స్థలంగా వినియోగించుకునేవారు. ముళ్ల కంపలు, చెత్తా చెదారం వేసేవారు. హైడ్రా ఏర్పాటైన తర్వాత బతుకమ్మ కుంట ఆక్రమణలపై ప్రజల నుంచి ఫిర్యాదులు అందాయి. రెవెన్యూ దస్త్రాలను ఆధారాలుగా చూపారు. రంగంలోకి దిగిన హైడ్రా ఖాళీ స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. న్యాయపరమైన అడ్డంకులను ఎదుర్కొంది. ప్రస్తుత వర్షాలకు కుంటలో నిండుగా నీరు చేరి జలకళ సంతరించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ ఉత్సవాలను అక్కడే నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కుంటను సీఎం జాతికి అంకితం చేయనున్నారు.